ఇది ఆది శంకరాచార్యుల ప్రతిష్టాపన కార్యక్రమము నేను నా ప్రాణ స్నేహితుడైన దివంగత పద్మవిభూషణుడు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మేమిద్దరూ కలిసి సంకల్పించింది. ఆయన సంకల్ప బలంతో, నా దృఢ సంకల్పంతో 10 ఏళ్ల తర్వాత ఎన్నో పరిశ్రమ పడి ఇది ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈవేళ నిర్వర్తించడం జరిగింది. ఈ 3 రోజులు అన్ని హోమాదులు, అన్ని పూజాదులు శాస్త్రరీత్యా అన్నీ జరిగినాయి. దీనికి ఈ శంకరాచార్యులు రావాలి అనే ఒక సంకల్పం ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఈ ఊరి ప్రజలకు కానీ, ఈ ప్రాంత ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ అందరికీ మన సనాతన ధర్మాన్ని అందరికీ మన హిందువులు ప్రతి ఒక్క సనాతనునికి జ్ఞానోదయం కలిగేలా ఈ ఆది శంకరాచార్యులు ఆశీస్సులు దర్శనం పొంది ఆశీస్సులు పొందుతారని ఈ భక్తకోటి ఎంతోమంది వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, మంచి పద్ధతిలో నడుచుకుంటారని, మన హిందూ సాంప్రదాయాన్ని, మన గుడిని, మన సంసారాలను ఎంతో అభివృద్ధి చేసుకుంటారని, మంచి మార్గంలో ఇది అని నేను భక్తకోటిని అందరినీ కోరుతున్నాను. తరువాత ఈరోజు ప్రాణప్రతిష్ఠ, ఆది శంకరాచార్యుల వారి ప్రాణప్రతిష్ఠ, తరువాత కుంభాభిషేకము ఈ హంపి విరూపాక్ష విద్యారణ్య స్వాముల వారు ఇక్కడికి వేంచేసి వాళ్ళ అమృత హస్తంతో అన్నీ జరిపించారు. చాలా చాలా సంతోషకరమైన రోజు. అందున రాజమండ్రి నుంచి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉంటుంది. మన గుడికి, మన ఊరికి మన ఆశీస్సులు ఉంటుంది. వాళ్ళు కూడా ఎంతో శ్రమపడి ఇక్కడ ఉన్న అభిమానంతో శంకరాచార్యుల ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన ఎంతో శ్రమపడి వచ్చినారు. వాళ్ళకు నా ధన్యవాదాలు. కాబట్టి ఇంత దీనికంతా కారణము 10 ఏళ్ల నుండి మేము సంకల్పించింది. ఇప్పుడు ఎన్నో కష్టాలు పడి ఇది నా ఒంటరి పోరాటంతో ఇప్పుడు చేయగలిగినందుకు నేను ఎంతో ధన్యత చెందాను. జయస్తు శ్రీ శంకర భగవత్ పాదాలు గురువు గారికి. మీరు చెప్పండి, మీరు ఏదైనా చెప్పండి. మీరు ఈ గుడి గురించి, శంకరాచార్య గురించి చెప్పండి. చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు, చాలా బాగుంది. మా గురువు గారు ఆదిశంకర్ల యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగింది, చాలా బాగా చేశారు.